మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 18వ కీర్తన 3వ చరణము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే దేవునికి ఉన్నటువంటి గొప్ప శక్తిని బట్టి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. ఆయన శత్రువుల చేతిలో నుంచి మనల్ని రక్షించువాడు. ఈరోజు నీవు నేను ఏ శత్రువు చేతిలో నలిగిపోతా ఉన్నాం, ఏ శత్రువు చేతిలో చిక్కబడి ఉన్నామో అలాంటి స్థితిలో కీర్తనీయుడని యెహోవాకు మనము మొర్ర పెట్టేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనము ప్రార్థిస్తామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తామో, ఆయన మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపిస్తాడు. అది ఎలాంటి శత్రువైనా సరే, ఎలాంటి శత్రువుతో నీవు పోరాటము చేస్తున్నా సరే, ఎలాంటి శత్రువు నీ మీద దాడి చేస్తున్నా సరే, మనమేమి చేయాలి అంటే కీర్తనీయుడని యెహోవాకు మనము మొర్ర పెట్టేవారిగా ఉండాలి. కానీ ఈ లోకంలో శ్రమలు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు మనము చేసేది ఏంటి అంటే ప్రార్థన చేయటము మానేస్తాం, వాక్యము చదవటము మానేస్తాం. ఎలా జరగవలసింది అలా జరుగుతుంది అని ఆలోచనతో మనము వాటిని విడిచిపెట్టేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా. యెహోవాకు మనము మొర్రపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు ఆయన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించేవాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అది చివరి అవకాశము కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో నీవు నేను మొర్రపెట్టిన దేవుడు సహాయము చేస్తాడు. సంసోను యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేసినప్పుడు చివరి పరిస్థితుల్లో శత్రువు చేతిలో చిక్కిపోయి శత్రువుల చేత దూషింపబడతా ఉన్నప్పుడు, శత్రువుల చేతిలో నవ్వుల పాలైనప్పుడు, దయచేసి ఒక్కసారి నా మొరను ఆలకించమని ప్రార్థన చేశాడు సంసోను. నిజమే, అలాంటి పరిస్థితుల్లో నీవు నేను అయితే ప్రార్థన విడిచిపెట్టేస్తాము, ప్రార్థన మానేస్తాము. ఎలా జరగవలసింది అలా జరుగుతుంది. ఇప్పటి వరకు ఏం జరిగింది నా జీవితంలో అని నిరాశ పడిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఎప్పుడైతే సంసోను ఆ విధంగా ప్రార్థన చేశాడో, ఆ యొక్క తన ఉన్నటువంటి ఆ గుడిని కోల్చటానికి దేవుడు శక్తినిచ్చాడు. తను బ్రతికిన దినములలో కంటే అతని చనిపోయిన వారి లెక్క ఎక్కువ, మిక్కిలి ఎక్కువ అవినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ శత్రువు చేతిలో నలిగిపోతూ ఉన్నావు, ఏ శత్రువు నీ మీద దాడి చేస్తూ ఉన్నాడు? ఉద్యోగం అనే శత్రువు దాడి చేస్తున్నాడా? నిరుద్యోగం అనే శత్రువు దాడి చేస్తున్నాడా? ఆర్థిక సమస్యలు దాడి చేస్తూ ఉన్నాయా? శారీరక సమస్యలు అనే శత్రువు దాడి చేస్తూ ఉన్నాడా? ఏ శత్రువు నీ మీద దాడి చేస్తూ ఉన్నా కీర్తనీయుడని యెహోవాకు మొర్ర పెడదాం. కీర్తనీయుడని యెహోవాకు మొర్రపెట్టినప్పుడు మన శత్రువు ఎవరైనా సరే ఆ శత్రువు చేతిలోంచి విడిపించగలిగినటువంటి సమర్థుడు ఆయన. కాబట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీవు ఎలాంటి స్థితిలో ఈ వాక్యం వింటున్నావో నాకు తెలియదు, కానీ ఏ సమయంలో ఈ వాక్యం వింటున్నావో తెలియదు, కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.